నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ. సో రఘురామకృష్ణం రాజు, సో ఈ వ్యక్తి రీసెంట్గా తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గజనీతో ఆ పేరుతో పోల్చి రాసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయడానికి నర్సాపురం నుంచి ఆయన చెప్తా ఉన్నారు. మరి అది కన్ఫర్మ్ అవుతుందా ఏంటి ఆయన గురించి? ముందుగా రఘురామకృష్ణరాజు గారి గురించి చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద సమరవేరి మోగించినటువంటి సైనికుడు. ఆ పార్టీలో ఉంటూ 3.5 సంవత్సరాల నుంచి ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని విశ్వప్రయత్నం చేశారు. సఫలం కాలేదు. అందుకనే గజనీలాగా పోర్చాడు ఆయన. 3.5 సంవత్సరాల నుంచి నా మీద ఏ విధంగా మీరు చేస్తున్నారో చూసాము నేను, కానీ ఇప్పుడు మీ వల్ల ఎటు కాలేదు, అందుకే నేనే తప్పుకుంటున్నానని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ 3.5 సంవత్సరాల్లో ప్రతిరోజు ప్రభుత్వ వైఫల్యాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి చెడ్డ పనులన్నింటినీ కూడా ఏకరువు పెడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నాడు అంటున్నట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. పాపం దానికి ప్రతిఫలంగా ఆయన తీసుకెళ్ళి చావు దాకా వెళ్ళేసి ఎన్నికొచ్చాడు ఆయన. అవును, నిస్సందేహంగా చంపేసేవాళ్ళు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. స్వయంగా ఆయనే చెప్పాడు కాబట్టి. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రానియకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మన సంక్రాంతి అప్పుడు వెళ్ళేసి వచ్చేసాడు ఆయన సొంత నియోజకవర్గానికి. అంటే 3.5 సంవత్సరాల పైచిలుకు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి దూరం అయిపోయాడు. ఓకే, చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఆయన మీద, కానీ విజయవంతం కాలేదు. ఆయన ఇప్పటి నుంచో చెప్తా ఉన్నాడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అని చెప్పాను. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో ఎవరు ఒప్పందించారో తెలియదు, కానీ 3 సంవత్సరాల నుంచి ఆయన చెబుతానే ఉన్నాడు ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది ఇంటికి వెళ్ళిపోతుంది, ఎలాంటి సందేహం కూడా లేదని ఆయన చెబుతానే ఉన్నాడు. ఈరోజు మరి ఆయన రాజీనామా చేయటం, అలాగే మీరు అన్నట్టు త్వరలోనే తెలుగుదేశం పార్టీ 28వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తున్నారని చెప్పి మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఓకే, అంటే ఒకవేళ పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అతను అక్కడి నుంచి? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే స్వతంత్రంగా కూడా గెలిచే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి యుద్ధం వల్ల అతన్ని ఈరోజు ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది ఆయనకి. కాబట్టి ఆయన గెలుపు గురించి రెండో ఆలోచన లేదు, ఆధిక్యత ఎంత వస్తుందనే దాని మీదే ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఓకే, రైట్ సార్. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి రీసెంట్గా అతను బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు, టీడీపీలో అతనికి ఒక పదవి ఇస్తున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. పొలిటికల్గా జగన్ మీద కూడా అతను చాలా విపరీతంగా దాడి చేస్తున్నాడు. సో దాని గురించి తెలుగుదేశం పార్టీలో చేరతాడని అయితే నేను అనుకోను. ఇప్పుడు ఏంటంటే అతను బయటకు వచ్చి కూడా నేను పులివెందుల్లోనే ఉంటాను, ఎవరేం చేయాలో చేసుకోండి, నేను వాస్తవాలే చెప్పాను, సావడానికైనా సిద్ధమే, కానీ నేను అన్న మాటలకు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేను, నేను ఇక్కడే ఉంటాను, వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగిందో నేను అందరికీ చెప్పడం కూడా జరిగింది, భవిష్యత్తులో అదే మాటకు నేను కట్టుబడి ఉంటానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. వెనక ముందేమో అట్టలేదు, ధైర్యంగానే నేను పులివెందుల్లోనే ఉంటానని చెప్పి కూడా చెబుతున్నాడు. అతను ఎవరు వస్తారో రండి అని చెప్పి సవాల్ కూడా విసురుతున్నాడు. చూడాలి మరి అతను ఇప్పుడు ఇంకా ఎన్నెన్ని సంచలన విషయాలు బయట పెడతాడో చూడాలి, కానీ తెలుగుదేశం పార్టీలో చేరతాడని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు, ఇటు చేర్చుకుంటారని కూడా నేను భావించట్లేదు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. రైట్. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఒక వ్యక్తి టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు, పోటీ చేస్తున్నారని కూడా వింటున్నాం. అది నిజంగా వాస్తవమేనా? ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారు కృష్ణ గారు చిన్న తమ్ముడు గారు ఆదిశేషగిరిరావు గారు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, ఓకే, పెనంలూరు స్థానం ఆయన ఆశించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తన కోరికను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎలా స్పందిస్తారని చూసుకుంటామంటే పెనంలూరు వచ్చేతలకి ప్రస్తుతానికి బోడే ప్రసాద్ గారు ఆయన గట్టి క్యాండిడేట్ అక్కడ. ఓకే, మరి అలాంటి వ్యక్తి, అలాగే ఇప్పుడు దానికి ఏదో సమీకరణలో మారతని అని చెప్పని వేరే వాళ్ళు వస్తున్నారని అనుకుంటున్నారు. ఆదిశేషగిరిరావు గారికి ఇస్తారని అయితే నేనైతే భావించడం లేదు. ఓకే, అంటే ఇవ్వకపోయినా వేరే ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? నిస్సందేహంగా, అందులో సందేహమే లేదు. ఈ తర్వాత ఆయన శాసనమండలి సభ్యుడైనా అవుతారు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే, రైట్ సార్. అలాగే జనసేన టీడీపీ పొత్తులతో ఉన్న ఫస్ట్ లిస్ట్ జాబితా ఇప్పుడు వస్తుంది. దాదాపు ఒక 65 మంది క్యాండిడేట్స్ని అయితే ప్రకటించనున్నారు ఈరోజు. సో దాని గురించి ఏం చెప్తారు?
ఏముంది చూడాలి, ఇంకో ఎంత నిమిషాల్లో, కొన్ని నిమిషాల్లోనే బయటికి రాబోతుంది కదా. ఇప్పుడు దాకా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఈ పొత్తు ఉంటుందా ఉండదా, ఏమేం జరుగుతుంది, ఎవరెవరిని వాళ్ళు ఏ స్థానాలు ఆశిస్తున్నారు, ఆ స్థానాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా లేదా, లేకపోతే ఈ పొత్తు ఇలానే కొనసాగిద్దా లేదా, దీన్ని ఎలా చెడగొట్టాలి అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, కొంతమంది దానికి అంటే ఆ పొత్తులో కలిసే నాయకుల్లో కొంతమంది కూడా పొత్తు చెడగొట్టాలని ఆ పార్టీలు ఈ పార్టీలో కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నమాట మాత్రం వాస్తవమే. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఇద్దరు అధినాయకులు కూడా దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి చిన్న చిన్న పొరపచ్చులున్నా, ఒక్కొక్కసారి ఒక్కో దాని గురించి మాట్లాడుకున్నా కూడా అన్నీ సర్దుకొని వాళ్ళు ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చారనేది చాలా స్పష్టం. దాని సమయం సందర్భం చూసి వాళ్ళు ప్రకటించాలని ఇప్పుడు దాకా ఆగారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే ఎట్లా అనే ఉద్దేశంతో ఆగి ఉన్నారని నాకైతే తెలుసు. కాబట్టి ఇప్పుడు అది రోజు రోజుకి అక్కడ లేట్ అవుతుంది కాబట్టి ఈ ఉన్న పరిస్థితుల్లో శ్రేణుల మధ్య పొరపచ్చలు రాకుండా అందరూ సర్దుకుపోయే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి రోజని ఇంకొన్ని నిమిషాల్లోనే ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఓకే, ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లో ఏమన్నా తారుమారయ్యే అవకాశం ఉంటుందా? తారుమారైతే ఏం కాదు, ఇప్పటికైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయి రెండు పార్టీలకి. జనసేన టీడీపీకి మంచి విజయ అవకాశాలు ఉన్నాయి, అందుకే అలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఇలా పొత్తు ఉండకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. దానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు, అవి అయితే సఫలం కాలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏ స్థానాలు క్షుణ్ణంగా తెలుస్తాయి కాబట్టి, త్యాగం చేసే తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి సర్ది చెప్పి విజయపందా తీసుకెళ్లే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు చొరవ తీసుకొని విజయవంతంగా ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, అంటే అన్ని నియోజకవర్గాల నుంచి ఒక 65 జాబితా విడుదల చేస్తున్నారా, లేకపోతే అంటే ఒక ఏరియాని తీసుకుని అట్లా చేస్తున్నారు? అట్లా ఏం చేయరు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు కదా గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున, ముందు వాళ్ళ స్థానాలు తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఇబ్బంది లేని స్థానాలు ఉన్నాయి, వాటిని అంతవరకు ప్రకటిస్తారు. జనసేనకి అయితే ఏదైతే ఇస్తున్నారో అందుట్లో అంటే మొత్తం ఒకేసారి కాకుండా ప్రస్తుతానికి 10 నుంచి 15 స్థానాల వరకు వాళ్ళకి ఇచ్చే కూడా వాళ్ళ ద్వారా ప్రకటించేసి ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రకటిస్తారు. అంటే ఈ 65లో 10 నుంచి 15 స్థానాలు జనసేన ఈరోజు వింటాం మనం ఉంటాం సార్. అలాగే కొడాల నాని గారు దమ్ముంటే ఆపండి అని చెప్పేసి రీసెంట్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం ఆపాలంట? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వచ్చే మే నెలలో ఖచ్చితంగా ప్రమాణం స్వీకారం చేసేది సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన రీసెంట్గా మాట్లాడడం జరిగింది. తప్పే ఉంది, ఆయన మాజీ మంత్రి ఆ పార్టీలో, ఆ పార్టీ శాసనసభ్యుడు, మరి బూతులు తిట్టడానికి ముందుండే వ్యక్తి. ముందు ఆయన గెలుపు గురించి ఆలోచించుకోమన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రమాణ స్వీకారం గురించి ఆలోచించుకోవచ్చు. ఓకే, ఆయన గెలుపు గురించి చూసుకోమనండి. ఇప్పుడు ఆయన సీటు ఉందో లేదో, రోజు ఇలా మాట్లాడితే సీట్ ఇస్తాడని ఆయన ఆశపడుతున్నాడేమో, చూడాలి. ఆయన గెలుపు ముందు ఆయన గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడవచ్చు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీలో అతను చాలా సీనియర్ లీడర్ కదా సార్, అతని సీట్ ఉందో లేదా అంటున్నారు. మరి ఇప్పుడు దాకా ఎందుకు ప్రకటించలేదు? 7 పర్యాయాలు అందరిని ప్రకటించిన వ్యక్తి చెప్పండి మీరే. 7 పర్యాయాలు ప్రకటించిన వ్యక్తి ఇప్పుడు దాకా ఎందుకు ప్రకటించలేదు? ఈయనే పోటీ చేస్తున్నాడు అని ముందు తెలుసుకోవాలి కదా. గురువింజ తన నలుపు తెలియదు అన్నట్టు మొత్తం ఎరుపుగా ఉంటుంది, చిన్న ఎక్కడ ఉంటుంది నలుపు, తన నలుపు తెలియకుండా మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే ఈయన పరిస్థితి కూడా. ఓకే, రీసెంట్గా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళిపోయి మళ్ళీ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చూసాం. మన ఛానల్లోనే చెప్పాను, మీకు గుర్తుందో లేదా ఆ రోజు? అవును, మీరు అన్నాను కదా, అంతే జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వస్తారు, జాయిన్ అవుతారు. నేనంటే అదే జరిగింది, చూడండి మీరు కావాలంటే. ఓకే, జూన్ 1వ తారీఖు నాడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని చెప్పని ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అది ఆపడం ఎవరితో కాదు. ఓకే, మరి కొడాలి నాని గారు ఆపుతారని చూడమన్నాను. అంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన అలా చేయడం పట్ల ఆయన ఒక స్ట్రాటజీ ఉందంటే, అక్కడ లోటుపాట్లు అక్కడ నుంచి సమాచారం చేరవేయడం కోసం వెళ్ళాడు, అంత తప్ప పోటీ చేయడానికో ఆ పార్టీలో ఉండటానికో కాదు. వాస్తవంగా చూసుకుంటే షర్మిల గారికి దగ్గరే నిస్సందేహంగా.